ఇంకా నువ్వు ఆయన రాలేదే, ఇంత ఆలస్యమైంది వచ్చటకు. ప్రియా, ఏమండి? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చూడు, ఈ పుష్పములు, ఈ తోట, ఈ చల్లని గాలి, ఈ మలయమారుతం చూస్తుంటే నీకేమనిపిస్తున్నది ప్రియా? మీకేమనిపిస్తుంది? నాకా? ఆహా, చల్లగాలికి హృదయం పల్లవి, ముద్దు మురిపేలన్న సెగ్గు మొగ్గ తడిగే, నిలుపనోపనోచ్చలే నీదు చెల్లి లేక బింబం చూచవా, ఆరజనీకర మోహన బింబం నీ నగమోలు గోలునదే, కొలనిలోని నవకమల దళంబును చూచిన ఒకట వేసిన రూపమదే కనిపించినదే, తల నిండా పోదండగా మలక నవ్వుల తోడ మురిపే
ఆహా ఏమండి మీకు వ్యాపార చింతయే లేదా? వ్యాపార చింతయే లేదా? ఏమంటున్నారు? మీకు వ్యాపార చింతయే లేదా? ప్రియా, ఇంత రసపట్టులో నీకు అది ఎలా గుర్తుకొచ్చింది? అయినను వ్యాపార చింతయా? చూచిన నిన్ను చూచిన ఎట్టిదియో అమ్మయు చూడకయుండి నన్ను అనికి ఏమితో బయటకే గుదమం కిసలాడు పదంబును నువ్వే చెప్పు. అన్యకార్యాచరణ ప్రశస్తి ఒకటకెట్లవకాశమా చాలండి మీ చిలి పనులన్నీ. ఏమండి అన్నీ తమరు నేర్పినవేగా? అవునవును. ఏమండి ఒక్కసారి ఇంటికి వెళ్ళి రాకూడదు? ఏమండోయ్ మిమ్మల్నే మీ నాన్నగారికి ఆరోగ్యం చాలా బాగలేదంట. ఒక్కసారి ఇంటికి వెళ్ళి రాకూడదు? ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి రాకూడదా? ఏమంటున్నారు? అంటే ఇంతవరకు నేను చెప్పినది నీ సౌందర్యోపాసనలు నాకు ఏమేను వినిపించవు ప్రియ. మీ నాన్నగారికి ఆరోగ్యం చాలా బాగలేదట. జ్ఞానేంద్రియములన్నీ నీపైనని, పంచేంద్రియములందరూ నీపైనని. ఇప్పుడు ఇంటికి వెళ్ళమందువా? మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు కదా, ఒక్కసారి వెళ్ళి రాకూడదు? ఎందులకు ఈ పూట నన్ను వేరు చేయాలని చూస్తున్నావా ప్రియ? లేదండి, మీరు తప్పకుండా వస్తారని, తప్పకుండా పంపిస్తానని మీ ఇంటి బంటోటికి బాస చేసి పంపించాను. ఓహో, మావాడు వచ్చాడు, మీకు చెప్పాడు, మీరు మాటిచ్చారు. ఇక ఏమున్నది? తమరు మాటిస్తే ఇక లక్ష్మణరేఖ గీచినట్టే కదా. ఇదిగో తప్పకుండా వెళతాను. అంటే మొన్న 6 నెలల క్రితమే కదా వెళ్ళి వచ్చాను అని సంశయించాను. కానీ నీవు మాటిచ్చావు కదా, ఇక వెళ్ళి తీరవలసినదే. 6 నెలలు సంశయించారా? 6 నెలలన్నా 6 క్షణములలో గడిచిపోయినాయి కదా ప్రియ. అవునవును, మీకు నా ఎందుంటే 6 నెలలు 6 క్షణంలో గడిచిపోతాయి కదా. చింతామణి గారు తన బిడ్డని చెంగున కట్టుకొని ఆడిస్తున్నది అనే చెడ్డ పేరు వస్తుందనే కదా నీకు చెడ్డ పేరు వస్తే నేను సహిస్తానా ప్రియ? తప్పకుండా వెళ్తాను, నాన్నగారు చూస్తాను. అవునవును, మరలా వచ్చి వారికి ఎలా ఉన్నదో చెప్పమన్నావు కదా. అవును. బాబా, ఎంత సౌశీల్యము, ఎంత మంచి గుణము, ఎంత. మరలా ఏమైనది? వెళ్ళాలంటే ఉత్సాహం రావాలి కదా. ఉత్సాహం రావాలంటే చాలు కదా.
నేను వెళతాను, నీ మాట ప్రకారం వెళతాను. మరలా నేను వచ్చేటప్పటికి ఇలానే సర్వాంగ సుందరముగా అలంకరించుకొని నా కోసం ఎదురు చూస్తుంటావు కదా? కూర్చుంటాను. ఎదురు చూస్తుంటాను. ఎదురు చూస్తూనే కూర్చుంటాను. అవునా? నిజంగా. వెళ్ళి రాండి, వెళ్ళి రాండి. తప్పకుండా. తప్పకుండా. సరే సరే.